నెల్లూరు నగరంలోని స్టోనోస్పేట మెయిన్ రోడ్డు నందుగల ఎన్ఎస్ఆర్ కాంప్లెక్స్ ది నెల్లూరు డిస్టిక్ రైస్ కాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ భవనమునందు ఈరోజు ఉదయం కొణిజేటి రోశయ్య గారి 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ మార్గదర్శి రోశయ్య గారిని ఆయన చేసినటువంటి సేవలను ఖ్యాతిని తెలియజేస్తూ ఆర్యవైశ్యులు చేసిన సేవ ఎన్నడూ మర్చిపోరు అంటూ చిరస్థాయిగా ఆర్యవైశ్యుల గుండెల్లో నిలిచిపోయారు అంటూ పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకు ఏపీ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏపీ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు, సోమిశెట్టి రమేష్, కోశాధికారి, ఉపాధ్యక్షులు కోట గురు బ్రహ్నం, దాసా లక్ష్మీనారాయణ, ఛాంబర్ ఆఫ్ అధ్యక్షులు ఆంజనేయులు, గోల్ఫ్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు సురేష్ బాబు, కొండ ప్రవీణశంకర్, శ్రీ కోట సత్యనారాయణ, అర్బన్ ఆర్యవైశ్య అధ్యక్షులు గాదన్శెట్టి హేమంత్, అనుమలశెట్టి నితిన్, జొన్నలగడ్డ మోహన్, శేషారావు తదితర ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. మా ప్రీతం నాయకుడు గౌరవనీయులు పూజ్యులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి మహనీయుడు వారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వారి 91వ జన్మదినం. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరపున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి రోశయ్య గారి గురించి ఆర్యవైశ్యులకు కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. వారు చేసినటువంటి కార్యక్రమాలు, వారు చేసినటువంటి సేవలు రాష్ట్రంలో ఎవరు కూడా మరవలేనివి. పార్టీలు ఎవరైనా కానివ్వండి, వారి బడ్జెట్ని ఏకతాటిగా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించడం జరిగింది. మరి ఇటువంటి మహనీయుడు మన రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటారు. మరి ఈనాడు వారికి మనం ఎంత నివాళులు అర్పించినా కూడా తక్కువే. వారికి ఒక లక్కీ టిప్ ఉంది. రోశయ్య గారి కంచి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి మా ఆర్యవైశ్య మహాసభ తరఫున మేము ఆర్యవైశ్యులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరి వారికి ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి, గ్రామాన్ని కూడా ఈరోజు రోశయ్య గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈనాడు మాకు మంత్రివర్యులుగా పొంగూరు నారాయణ గారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి అందరూ కూడా నెల్లూరు పట్టణ వాస్తవ్యులు, వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే మినిస్టర్లుగా, ఎంపీలుగా ఉన్నారు. మరి రోశయ్య గారు చేసినటువంటి సేవల్ని గుర్తించి ఖచ్చితంగా వారికి నెల్లూరులో కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి వారికి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి అయ్యే ఖర్చులు మేమే పెట్టుకుంటాం వైశ్యులం. కాబట్టి మాకు ఆ యొక్క స్థలాన్ని కేటాయించాలని చెప్పి నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి మంత్రివర్యులకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు మన కొంజేటి రోశయ్య గారి 91వ జయంతి సందర్భంగా మా సంఘ మిత్రులందరూ ఈరోజు ఇక్కడ ఒక వేదికగా ఏర్పడి నివాళులు అర్పించడం జరిగింది. రోశయ్య గారి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన రాష్ట్రానికి వెన్నుముక్క లాంటి వారు. ఆయన గెలిచింది తక్కువైనా ప్రభుత్వంలో ఆయన ఎప్పుడూ స్థిరంగా ఉండేవాడు. అది మన వైశ్యుల్లో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. మనకి గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం వారు మనకి ఎండోమెంట్లో ఉన్న ఆస్తులన్నీ ఎవరి ఆస్తులు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఉన్నారు. ఆ జీవో కూడా కాపీ వచ్చింది, కానీ గత ప్రభుత్వంలో జరగలేదు. ఇప్పుడు మనకి ప్రభుత్వం అనుకూలంగా ఉంది. మన పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా, ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ కూడా అయి ఉన్నారు. అలాగే రామనారాయణ రెడ్డి గారు కూడా మినిస్టర్గా ఉన్నారు.
అలాగే టీజీ భరత్ గారు కూడా ఉన్నారు. మనము ఈ సందర్భంగా ఇప్పటి నుంచే వీటి మీద మనసు పెట్టి ఆ పనులన్నీ పూర్తి అయ్యేదానికి ఎన్నో అర్బన్ ఆర్యవైశ్య సంఘంలో కోశాధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశం రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాలని ఆర్యవైశ్య మహాసభ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రోసయ్య గారి గురించి పెద్దలందరూ చెప్పారు. రోసయ్య గారు మంత్రి గారు, ముఖ్యమంత్రి గాను, గవర్నర్ గాను, ఆర్థిక శాఖ మంత్రి గాను ఇవన్నీ చేశారు. ఆ టైంలో జనాలు మామూలుగా జయంతి అంటే ఆ పుట్టినరోజుకి వారు ఉన్నప్పుడు అందరూ బొకేలు తీసుకెళ్ళి అందరూ ఘనంగా వెళ్ళి కలిసి ఉండేది గొప్ప కాదు. వారి తదనంతరం కూడా వారు చేసిన గొప్ప పనులు ఈ రోజుల్లో బతికున్నప్పుడు పుట్టినరోజులు చేస్తారు అనేది అందరూ వాళ్ళ తాహతం బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి, అర్హతను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనిషి మన మధ్యలో లేరు అనే భావన లేకుండా వారి ఆశయాలు, వారు మన కోసం చేసినటువంటి కృషి గుర్తు చేసుకుంటూ ఆర్యవైశ్యులందరూ కూడా ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తున్నారంటే అది వారు ఎంతో పుణ్యం చేసుకొని త్యాగం, వారు చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు ప్రజల్లో ఆర్యవైశ్యులు చాలా మంది ఉండొచ్చు, వయస్సుల కోసం పాటుపడే వాళ్ళు అనే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళల్లో ముఖ్యుడు ఆర్యవైశ్యుల్లో ముఖ్యుడు రోసయ్య గారు కాబట్టి ఈరోజు ఈ విధంగా వారు లేకపోతే కూడా 91వ జయంతిని మనం గుర్తుపెట్టుకొని ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం అంటే మన ఆర్యవైశ్య సంఘం ఎంతో పుణ్యం చేసుకుంది. కొంజేటి రోసయ్య గారు 91వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఆ రోజుల్లో అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఒక అర్థవంతమైన చర్చ జరిపేవాడు. ఈరోజు అసెంబ్లీ చూస్తూ ఉంటే అదే మనకే చాలా బాధేస్తుంది. అటువంటి నాయకుడు మనకు ఇంకా రాడు. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.